నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లిలో ఇటీవల మృతి చెందిన రాధా రమణ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పన్నేటి వెంకటరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బెంగళూరులో ఉన్న రాధారమణ ఓ ఫౌండేషన్ స్థాపించి ఎంతో మందికి అండగా నిలిచారని అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరికి ఆయన తీరని లోటన్నారు. ఆయన వెంట వాల్మీకి స్టేట్ ప్రెసిడెంట్ చల్లా ప్రసాద్, టీడీపీ నాయకులు తుమ్మల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 100 మొక్కలు ఆయన జ్ఞాపకార్థం నాటించాను. అది మంచి పెద్ద ఏపుగా పెరిగి మంచి మొక్కలుగా తయారయ్యి రాధారమణయ్య గారి గుర్తింపుగా ఉండాలని చెప్పి ఈ గ్రామస్తులందరూ కూడా అది మంచి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన మనశ్శాంతికి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మా గ్రామంలో జరుగుతున్న అతి బాధాకరమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి బెంగళూరులో స్థిరపడి ఫ్యామిలీతో అక్కడ బాగా స్థిరపడి మంచిగా ఊర్లో అందరినీ కూడా అన్ని కుటుంబాలను కలుపుకొని పోతూ మంచి అభివృద్ధికి తోడ్పడినటువంటి మా అన్నగారైనటువంటి రాధారమణ ఈ లోకంలో లేకుండా పోవడం చాలా బాధాకరం. ఆ ఒక బాధని మేము ఈరోజు ఆయన గుర్తింపులు నెమరేసుకుంటూ ఈయన కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఓదార్చడం జరిగింది. మాకు ఆయనతో ఉన్నటువంటి అన్యోన్యత సంబంధాలు అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళము. అందుకే ఆయన గుర్తింపుగా ఆయన చనిపోయిన రోజు ఈ గ్రామంలో ఆయనకెంతో ప్రీతిపాత్రమైన